ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ సచితాపురం రైల్వే గేట్ వద్ద శ్రీ పైళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారి జాతర అనంతరం కమిటీ సభ్యులు భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. కూడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ శ్రీ పైళ్లమ్మ అమ్మవారికి సిరిబొమ్మ ప్రదర్శన అనంతరం 5,000 మందికి అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు. మాంసాహారాలతో భోజనం భక్తులకు పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వాసంశెట్టి శివశంకర్, వైస్ ప్రెసిడెంట్ కోకా సత్యబాబు, సెక్రటరీ గాలి శివ, జాయింట్ సెక్రటరీలు రాయపల్లి శ్రీనివాసరావు, రవికుమార్, రాజు, వాసు, జనసేన పార్టీ నాయకులు శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, అట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు అమ్మవారి అన్నదాన కార్యక్రమం పెట్టారు. అన్నదాన కార్యక్రమం కూడా మామూలుగా కాదండి. ఈరోజు ఆదివారం రొయ్యల బిర్యానీ, చికెన్ కర్రీ, జాబ్ పులుసు, ఎగ్ ఫ్రై, వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్ కూడా పెట్టారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మన అమ్మవారి జాతరకు వచ్చినప్పుడు చూస్తాం పెద్ద ఎత్తున వచ్చారండి జనాలు. అంటే ఈ అమ్మవారి దేవుంటే అన్నీ ఉన్నట్టుగా భావిస్తున్నారు ప్రజలు. ఈ అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున రావడం అంటే ఇక్కడ ఉన్న జాగా కూడా సరిపోవట్లేదు చెప్పాలంటే, అంత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈరోజు అన్నదానం కూడా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఈరోజు నా తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఈ కమిటీ వారిని అందరూ కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, మొన్న జాతర మహోత్సవాలు చేశారు, ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు, వారందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దీన్ని సహకరించిన వాళ్ళు కూడా, ఈ అమ్మవారి జాతరకు కానీ అన్నదానం కానీ సహకరించిన వాళ్ళందరినీ కూడా ఒక శాసనసభ్యులుగా మీ ఎమ్మెల్యే కొండబాబు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాడు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఈ యాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ముందుగానే మనం ఆలోచించుకోవాలి. అంత జనం వస్తారు నేను కూడా అనుకోలేదు. ఏర్పాట్లు చూసుకోవాలి, పోలీసుని కూడా పెడుతూ ఉండాలి, సెక్యూరిటీని పెట్టాలి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, ఆ విధంగా చేసుకోవాలి. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఈ ఆలయ కమిటీ వారిని పేరు పేరున, అన్ని పేర్లు చెప్పలేం కానీ అందరినీ కూడా పేరు పేరున మరొకసారి నా తరపున, కాకినాడ ప్రజలందరి తరపున, కూటమి ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. జాతర మహోత్సవాలు అన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేశారు. ఈరోజు ప్రత్యేకంగా జాతర మహోత్సవ సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆలయ కమిటీ వారి చేతుల మీదుగా సుమారు 5,000 మందికి అన్నదానం, అది కూడా ప్రత్యేకంగా నాన్ వెజ్తో, ఏదైతే పెళ్లిళ్ళ శుభకార్యాల్లో మనం వచ్చిన అతిథులను ఏ రకంగా అయితే సత్కరిస్తామో ఆ రకంగా ఆడు చూస్తే చికెన్ కానీ, ప్రాన్స్ కానీ, ఫిష్ కానీ, అలా ఎగ్ కానీ అన్ని రకాల నాన్ వెజ్తో భారీ ఎత్తున అన్నదానం చేస్తున్నారు. ఈ అమ్మవారు చాలా మహోన్నతమైన అమ్మవారు. ఈ ఆలయానికి చాలా ప్రతిష్టాత్మకమైన ఆలయం. 140 సంవత్సరాలకి చరిత్ర ఉన్న అమ్మవారు. రానున్న రోజుల్లో పైలమ్మ తల్లి ఆలయం మహాక్షేత్రం జరగాలని చెప్పి ఆలయ కమిటీ సభ్యులందరినీ కూడా నేను ఇంత బాగా జరిపినందుకు నేను